జై సాయిరామ్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సాయి స్వామిని. ఈరోజు మనం ఈ వీడియోలో సూర్య సంక్రాంతి దోషము అనే టాపిక్ గురించి నేర్చుకున్నాం. అయితే గత వీడియోలో ఏకవింశతి మహాదోషములకు సంబంధించి మొట్టమొదటిది పంచాంగ శుద్ధి రాహిత్యము అనే దోషం గురించి మనం నేర్చుకున్నాం కదా. అలాగే ఈరోజు వచ్చేసి రెండవది సూర్య సంక్రాంతి దోషము. చూడండి, ఇక్కడ సూర్య సంక్రాంతి దోషము అంటే ఏమిటంటే, రవి భగవానుడు మనకు జనవరి మాసంలో ధనుసు నుంచి మకరానికి ప్రవేశిస్తాడు. మనం అప్పుడు మకర సంక్రాంతి పుణ్యకాలంగా మనము ఆచరిస్తున్నాం కదా. సో ఈ టాపిక్ అందరికీ కూడా తెలుసు. అయితే ప్రతి మాసము కూడా రవి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు. ఫిబ్రవరిలో కుంభానికి వస్తాడు, మార్చిలో మీనానికి, ఇలా ఒక్కొక్క రాశి మారేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ టైంలో రాశి మారేటటువంటి సమయంలో ముందు ఒక 6:30 గంటలు, తర్వాత ఒక 6:30 గంటల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో శుభముహూర్తములు ఆచరించకూడదు. అయితే మనకి ఇక్కడ ఋషి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూడండి. ఓం త్యాద్య సూర్యస్య సంక్రాంతే. సూర్య భగవానుడు సంక్రాంతి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశి మారేటప్పుడు పూర్వతః అంటే బిఫోర్, పరతః సదా అంటే తర్వాత, వివాహాదిషు కార్యేషు వివాహాది శుభకార్యములు, నాడ్య షోడశ అంటే షోడశ అంటే 16 కదా. సో ఈ విధంగా 16 ఘడియల సమయం ఏదైతే ఉంటుందో, అంటే ఒక ఘడియకి 24 నిమిషాలు కాబట్టి 16 × 24 వేస్తే 384 నిమిషముల సమయం బిఫోర్గా, అంటే సుమారుగా 6:30 గంటలు బిఫోరు. అలాగే మరలా కూడా సంక్రాంతి తర్వాత కూడా 16 ఘడియలు అన్నారు కాబట్టి సంక్రాంతి అయిన తర్వాత కూడా ఒక 6:30 గంటల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో శుభముహూర్తములు మనము ఆచరించుకోకూడదు. అయితే పంచాంగంలో రవి భగవానుడు ఎప్పుడు మారుతున్నాడు అనేది ఇచ్చేస్తూ ఉంటారు. అయితే సుమారుగా ఇవాళ సాయంత్రము 6 గంటలకు రవి మారుతున్నాడు అనుకోండి. మధ్యాహ్నము మీరు 11-12 నుంచి శుభముహూర్తములు పెట్టుకోకూడదు. ఎప్పటి వరకు అంటే తర్వాత, అంటే రవి మారిన తర్వాత కూడా ఒక 6:30 గంటలు, అంటే సుమారుగా మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12-1 గంట సమయం వరకు కూడా శుభముహూర్తములు ఆచరించకూడదు. ఒకవేళ ఆచరించారు అంటే అది సూర్య సంక్రాంతి దోషము. కాబట్టి పంచాంగంలో ఇవన్నీ కూడా మనకు చూసుకొని ఇస్తారండి. ఒకవేళ బై మిస్టేక్ ఏమైనా ఇచ్చారా అని చెప్పేసి డబల్ చెక్ చేసుకోవడం ఒక పురోహితుడిగా మనకున్నటువంటి బాధ్యత, మన యొక్క కర్తవ్యం. ఇందువల్ల మన యజమాని బాగుంటేనే మనము బాగుంటాము. శాస్త్రంలో చెప్పిన విషయం ఏదైతే ఉంటుందో, ఋషులు మనకు అందించినటువంటి విషయం ఏదైతే ఉందో అది క్లియర్గా మన యజమానికి చెప్పడము, మంచి సమయంలో అతనికి శుభముహూర్తములను జరిపించేటటువంటి బాధ్యత పురోహితులుగా మన యొక్క లక్షణం కాబట్టి, మన కర్తవ్యం కాబట్టి, ఈ విధంగా ఈ సూర్య సంక్రాంతి దోషముల గురించి మనము సవిస్తారంగా తెలుసుకోవాలి. ఇదొకటే కాదు, ఇంకా కూడా మనకి ఏకవింశతి మహాదోషములకు సంబంధించి ఇంకా కూడా ఇప్పటికి 2 మనం నేర్చుకున్నాం. ఇంకా కూడా అనేక దోషములు ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనము తర్వాత వీడియోలో నేర్చుకుందాం. సో దీనికి సంబంధించి మీకు ఏదన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, దానికి రిలేటెడ్గా వీడియో చేసుకుందాం. సో ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటా. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయిరామ్.